హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అసలు వ్యూస్ రావట్లేదు, ఎందుకో తెలియదు. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఇన్ని రోజులు ఎంతో కొంత వ్యూస్ వచ్చేది. 100 దాటిందంటే ఆ వీడియోకి ఓకేలే, 100 దాటితే ఖచ్చితంగా ఆ వీడియోకి యాడ్ వస్తుంది. మనకు కావాల్సింది మెయిన్ యాడ్స్ రావాలి. అట్లా నేను అనుకునేదాన్ని 100 దాటిందంటే ఓకేలే, ఈ 100 అయితే దాటింది కదా వ్యూస్ అనుకునేది. ఇప్పుడైతే 100 కదండి, 2-3 వస్తున్నాయి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. అందులో నేను వేరే ఫోన్ నుండి ఒకటి చూస్తాను, రిమైనింగ్ 1-2 ఇంకెవరు చూస్తున్నారో పాపం. ఓకే, ఎనీవే ఇక రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండి. అలాగే లైక్ ఇవ్వండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇక ఏంటి అంటే చికెన్ ఉండాలండి. చికెన్ అనేది ఇక రెగ్యులర్గా కాకపోయినా వారంలో 2 సార్లునైనా తినేస్తాము. మేబీ నేను అనుకుంటున్నాను, చికెన్ వీడియోస్ పెట్టడం వల్లనే నాకు వ్యూస్ పోయినాయేమో అనిపిస్తుంది. ఏదైతే ఏందండి, వంట కొత్తగా చేసి పెడుతున్నాను కదా, ఏదైతేనేమి కదా. సరే, ఇక్కడైతే నేను ఫ్రై చేస్తున్నాను. మొన్న ఫ్రై చేశానండి, బాగుంది. ఇక అప్పటి నుంచి ఫ్రై చేయడం మొదలు పెట్టాను అనమాట. అట్లా ఫ్రై బాగుంటుంది, కూర కంటే ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడైతే ఇక నేను చికెన్ బాగా ఆయిల్ వేసుకున్నాను, మెంతులు జీలకర్ర వేసుకున్నాను, చికెన్ వేసాను. పసుపు అల్లం పేస్ట్ ఏమి వేయొద్దండి. ఫస్టే మంచిగా ఒక 10 నిమిషాల వరకు ఆయిల్లో మంచిగా మనం బాగా వాటర్ వస్తుంది కదా పైకి, వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. టైం 10 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాం కదా, వాటర్ వస్తుంది అన్నమాట. చికెన్లో వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను సాల్ట్ వేసి ఉడికించాను, ముక్కలకు పర్ఫెక్ట్గా పడుతుంది. అదంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి నూనె వచ్చింది కదా చూడండి. ఈ నూనెలో మనము అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి అనమాట. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను, మంచిగా కలుపుకుందాము. బాగా కలపడం వల్ల కూడా ముక్కలు చిదిరైపోతాయి అన్నమాట, ఫ్రై కదా చేసేది. అందుకని చెప్పేసి నేను అసలు కలపలేదు, కలపకూడదండి. చిన్న చిన్న పీసెస్ అవుతాయి, బాగుండదు, చూడడానికి బాగుండదు. తర్వాత చికెన్ మసాలా కారం వేస్తున్నాను. కొంచెం కారం మంచిగానే వేసానండి, స్పైసీగా ఉండేలాగా. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ జాగ్రత్తగా మిక్స్ చేస్తాను, ఎందుకంటే ఈ పీసెస్ అన్నీ కూడా విరిగిపోకుండా చూడడానికి బాగుండాలి అండి, వేసుకొని తినేటప్పుడు కూడా బాగుండాలి అని చెప్పేసి. నేనైతే ఎక్కువ కలపడానికి ఇష్టపడను, అలాగని చెప్పేసి మాడేటట్టు గ్యాస్ పెట్టొద్దు, ఎందుకంటే ఊగా కలపాల్సి వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే దాని పని అది చేసుకుంటే మంచిగా కారం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి తర్వాత మూత తీసి చూస్తే మనకైతే ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. కొత్తిమీర అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేయలేదు అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.